దేశం గురించి, దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడేంత గొప్ప మేధావిని నేను కాదు. కానీ ఎందుకో ఏదో పాలిటిక్స్ గురించి ఈ మధ్యకాలంలో ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. ఏ పార్టీ వాళ్ళైనా హామీలు ఇస్తారు, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని. ఈవెన్ ప్రజలు కూడా ఆ హామీలు, ఆ పథకాలు నచ్చి ఓటేస్తారు చాలా వరకు, లేదంటే డబ్బులు తీసుకొని ఓటేస్తారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే, రాజకీయ నాయకులు ఆర్ లీడర్స్ ఎవరైతే ఎలక్షన్స్లో నిల్చుంటున్నారో ఆ పార్టీ ఇలాంటి వాగ్దానాలు చేస్తే బాగుంటుంది. ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్, అంటే ముందు గవర్నమెంట్ చేయలేని పనులు వాళ్ళు చేస్తా అన్న హామీలు, ఇన్కంప్లీట్ వర్క్స్, రోడ్స్ కన్స్ట్రక్షన్, ఇంకా ఎక్సెట్రా 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 ఉంటాయి కదా, వాళ్ళు పెండింగ్ పెట్టిన పనులు, వాళ్ళు చేస్తామన్న పనులు చెయ్యలేదు, ఆ పనులు మేము చేస్తాము, మేము మొత్తం కంప్లీట్ చేస్తాము అని చెప్తే అప్పుడు కంట్రీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక పార్టీ కొన్ని హామీలు ఇస్తుంది, 5 yearsే వాళ్ళు రూలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు గెలవచ్చు, ఓడిపోవచ్చు. అప్పుడు ఆ ఇన్కంప్లీట్ పనులన్నీ ఈ గవర్నమెంట్ పెండింగ్ పెడుతుంది. అలా వర్క్ స్టార్ట్ చేస్తారు, పెండింగ్ పెడతారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నా మాట